ఛానల్ జాబ్ క్వైజ్. మనకి ఒరాకిల్ ఆర్గనైజేషన్ నుంచి అయితే స్టాఫ్ కన్సల్టెంట్ అనే రోల్‌కి అయితే ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారండి. సో, దీనికి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు అందరూ గూడా అప్లై చేసుకోవచ్చనమాట. 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ గూడా ఎలిజిబుల్ అవుతారు. సో, మనం డీటెయిల్స్ అవన్నీ కూడా లొకేషన్ అండ్ సాలరీ పార్ట్ అవన్నీ కూడా డీటెయిల్‌గా మనం ఒకసారి చూసే ముందు బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు జాబ్ కోర్స్ వెబ్‌సైట్ నుంచి కూడా మీరు అప్లై చేసుకునే విధానం కూడా నేను ఇప్పుడు చెప్తాను. మీరు డిస్క్రిప్షన్‌లో కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయవచ్చు. ఆర్ ఎల్స్ మన జాబ్ కోర్స్ వెబ్‌సైట్ నుంచి కూడా మనకి ఇలా స్క్రోల్ డౌన్ చేయగానే మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి లింక్స్ అండ్ ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్‌కి లింక్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు ఏవైతే రీసెంట్ పోస్ట్స్ ఉన్నాయో మీ ఎలిజిబిలిటీ ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మాకేమైనా ఇన్‌సైట్స్ ప్రొవైడ్ చేయాలన్నా అని మీరు మా కాంటాక్ట్ అస్ ఈమెయిల్ ఐడీ నుంచి గూడా మీరు మాకు ఇన్‌సైట్స్ గానీ, ఆర్ ఎల్స్ ఏమైనా క్వెషన్స్ ఉన్నాయని మీకేమైనా అర్థం కాకపోయినా గానీ, యూ కెన్ డెఫినైట్‌లీ ఈమెయిల్ us to this రెస్పెక్టెడ్ ఈమెయిల్ ఐడీ. ఓకే. సో, మనకి ఒరాకిల్ ఆర్గనైజేషన్ కెరియర్స్ నుంచే మనకి స్పాట్ అయిందనమాట ఫర్ ద స్టాఫ్ కన్సల్టెంట్ అనే పొజిషన్. సో, ఇది మనకి హైదరాబాద్ లొకేషన్‌కైతే స్పాట్ అయిందండి. సో, మీ డీటెయిల్స్ అవన్నీ కూడా చూసుకున్నా గానీ, ఇది ఒక టెస్టింగ్ టెస్టింగ్ రిలేటెడ్‌గా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట మనకి. సో, ఇక్కడ మనం చూసుకున్నా గానీ మనకి రోల్స్ ఇండివిడ్యువల్ కాంట్రిబ్యూటర్ అని చెప్పేసని ఇచ్చేసారు. సో, ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు. అండ్ మనకి వర్క్ రిలేటెడ్‌గా అయితే వీసా, వర్క్ పర్మిట్, స్పాన్సర్‌షిప్ ఈస్ నాట్ అవైలబుల్ అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇది మనకి ఆహ్, మనం ఇంగ్లీష్‌లోనే చక్కగా ఉంటుందని చెప్పేసని అంటున్నారు. సో, దీనికి మేజర్‌గా రిక్వైర్మెంట్ చూసుకున్నా గానీ మనకి జూనియర్ కన్సల్టింగ్ అయితే మీరు కెరియర్‌ని స్టార్ట్ చేస్తారనమాట. సో, ఇది ఒక ఎంట్రీ లెవెల్ పొజిషన్ అని చెప్పొచ్చు. జూనియర్ లెవెల్ ఆర్ జూనియర్ రోల్ అని చెప్పేసని చెప్పొచ్చు. సో, ఇక్కడ మనకేంటంటే మీరు మీ ఓన్‌గానే మీ వర్క్‌ననేది మీరు టాస్క్ అనేది ఇండిపెండెంట్‌గా మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దిస్ ఈస్ ద మేజర్ రోల్. సో, ఇక్కడ మనకి స్కిల్ సెట్ చూసుకున్నా గానీ, మీకు సీఏ, సీబీ గానీ, సీఎస్ఎస్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో, అవేంటి అనేది కూడా మనం ఒకసారి డీటెయిల్‌గా చూద్దాము. సో, ఇక్కడ మనకి పొజిషన్ గురించి అయితే క్లియర్‌గా మీకు ఇచ్చేసారు. సో, ఇక్కడ మీరు టెస్టింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ సిస్టమ్ ఇక్కడ మీరు చూసినా గాని సిస్టమ్ టెస్టింగ్ అండ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ మీద అయితే మనం వర్క్ చేయడం ఉంటుందన్నమాట. సో, మీకు నాలెడ్జ్ అయితే ప్రొడక్ట్స్ వచ్చేసేసి సీసీబీ, ఎండీఎం, సి2ఎం, సీసీఎస్ రిలేటెడ్‌గా అయితే మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి అని అడుగుతున్నారు. ఓకే. సో, వాట్ ఈస్ దిస్ మీన్ లైక్ మనకి ఇక్కడ ఒరాకిల్ రిలేటెడ్‌గా చూసుకున్నా గాని సీసీబీ అని చెప్పనంటే కస్టమర్ కేర్ బిల్లింగ్ రిలేటెడ్‌గా అండ్ మీటర్ డేటా మేనేజ్‌మెంట్ మీద అండ్ కస్టమర్ టు మీటర్ మీద, కస్టమర్ కోల్డ్ సర్వీసెస్, క్లౌడ్ సర్వీసెస్ మీద. సో, ఇలాంటి పొజిషన్స్‌కైతే లైక్ నాలెడ్జ్ ఇలాంటి ప్రొడక్ట్స్ మీద అయితే మనకు ఒరాకిల్ ప్రొడక్ట్స్ మీద మనకైతే నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పని అంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు లేకపోయినా గానీ బేసిక్ గురించి తెలుసుకోండి. అండ్ ఇంటర్వ్యూ రిలేటెడ్‌గా మనకి పొజిషన్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఓవర్‌గా అయితే ఓవర్‌వ్యూ మీరు చూసుకొనైతే అప్లై చేయండి. ఓకే. సో, ఇక్కడ మనం ఏంటంటే టీమ్‌తోని కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తామనమాట. అండ్ నెక్స్ట్ మనం టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్‌గా అండ్ మీరు ఎండ్ టు ఎండ్ బిజినెస్ ప్రాసెస్‌ని అనలైజ్ చేసుకుంటూ యాస్ వెల్ యాస్ ఇంటూ ద మనకి ఎక్కడ గాని బగ్స్ గాని ఏమైనా ఉన్నా గాని మీరు టెస్టింగ్ చేసుకుంటూ వెళ్ళడం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇవి మనకి మేజర్ రిక్వైర్మెంట్. సో, ఒక్కసారి మీరు డీటెయిల్‌గా అవన్నీ చూసిన తర్వాతయితే మనకి యూ డోంట్ నీడ్ టు హావ్ ఎన్ అకౌంట్. సో, ఇక్కడ మనకి అకౌంట్ అవసరం గూడా లేదు. జస్ట్ మన మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేసేసి ఇక్కడ మనము ఐ అగ్రీ మీద క్లిక్ చేసేయండి. నా మెయిల్ ఐడీ నేను ప్రొవైడ్ చేసేసాను. సో, ఆఫ్టర్ థాట్ అక్కడ మనకి రీలొకేట్ అయిపోయి మనం ఇండీడ్ నుంచి ఆర్ ఎల్స్ మనకి లింక్డ్ఇన్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ మన పర్సనల్ డీటెయిల్స్, ఆ తర్వాత మన అడ్రెస్ ఇవైతే అడిగిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్, తర్వాత ఎక్స్‌పీరియన్స్, తర్వాత లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్స్ మేక్ ష్యూర్ లైక్ మీ ఆధార్ ఇవి పాన్ దీనికి రిలేటెడ్‌గా అయితే అడుగుతారనమాట. అండ్ మనకి స్కిల్ సెట్ రిలేటెడ్‌గా అయితే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు డ్రాప్ డౌన్‌లో మీ రెజ్యూమ్‌ని పెట్టేసేసి నెక్స్ట్ మీకేమన్నా డాక్యుమెంట్స్ లైక్ మనకి అడిషనల్ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలన్నా చేయొచ్చు. ఓకే. సో, దిస్ ఇస్ ద ఫైనల్ ప్రొసీజర్. మనకి చాలా సింపుల్ గానే ఉందండి. సో, ఇక్కడ ఏమైనా డౌట్ ఉన్నా గాని యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.